అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. డిఎస్సి విషయంలో ఏపీలో నడుస్తున్న పొలిటికల్ రచ్చ అంతా ఇంత కాదు. వాళ్ళు ఆగట్లేదు, వీళ్ళు తగ్గట్లేదు. వెరసి మండుతోన్న ఏపీ పొలిటికల్ హై బీపీ అన్నట్లుగా సీన్ మారింది. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తోంది వైసీపీ. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్తో ర్యాలీలు, నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ ఆరోపణలు, విమర్శలకు అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు. ఏపీని డిఎస్సి పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. డిఎస్సి టార్గెట్ గా అధికార విపక్షాల మధ్య వార్ నడుస్తోంది. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ పోరుబాట పట్టింది. ఏపీ వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. విజయవాడలో ఇవాళ మళ్లీ హైడ్రామా నడిచింది. బాప్టిస్ట్ నగర్లో వైసీపీ రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేశారు వెలంపల్లి శ్రీనివాస్. అయితే గురువారం నాడు మల్లాది విష్ణు రిలే నిరాహార దీక్షను బొండా ఉమ అడ్డుకోవడం, ఇరు వర్గాల మధ్య హై వోల్టేజ్ కంటిన్యూ అవడంతో మరింత అప్రమత్తమయ్యారు పోలీసులు. వెలంపల్లి నిరసన చేస్తోన్న చోట భారీగా పోలీసుల్ని మోహరించారు. అటు బుద్ధ వెంకన్నను ఇంటి నుంచి కదలకుండా ఆపేశారు. మరోవైపు విజయవాడలో గురువారం నాటి గొడవకు సంబంధించి వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఎమ్మెల్యే బొండా ఉమ్మతో పాటు 200 మంది తమపై దాడి చేశారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేయగా, వైసీపీ నేతలు దూషించారంటూ మల్లాది విష్ణు సహా మరికొందరిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అటు ఏలూరులోనూ ఉద్రిక్తత ఏర్పడింది. డిఎస్సిలో అవకతవకలు జరిగాయని నిరసన దీక్షకు బయలుదేరిన వైసీపీ కార్యకర్తలను మాడేపల్లి పోలీసులు అడ్డుకున్నారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే దానికి సుముఖం వ్యక్తం చేయకుండా, ఏది కూడా మాట్లాడకుండా, ఏమి తప్పు చేయని వాళ్ళ మాదిరి వాళ్ళు ఇప్పుడు ఈరోజు ప్రభుత్వంలో యాక్షన్ చేస్తూ నడుస్తూ ఉన్నారు. మరి దీని మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలా, తప్పకుండా తప్పు చేసిన లోకేష్ను తక్షణమే మంత్రిగా బర్తరఫ్ చేయాలా. ఇదిలా ఉంటే డిఎస్సిలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపణలపై కూటమి ప్రభుత్వం భగ్గుమంటోంది. వైసీపీ నేతల కామెంట్స్ పై కౌంటర్ అటాక్ దిగింది. వైసీపీ రిలే నిరాహార దీక్షలకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు రోడ్డెక్కారు. కోర్టు చీవాట్లు పెట్టినా వైసీపీకి బుద్ధి రాలేదంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు. దీనిపైన కోర్టుకెళ్లారు. కోర్టు మళ్ళా చీవాట్లు పెట్టింది, కొట్టేసింది. కానీ ఇప్పుడు కూడా ధర్నాలు చేస్తారు. ధర్నాలు చేసే వీళ్ళు చేసే పనుల మీరు చూస్తే ప్రజలకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా డిఎస్సి చుట్టూ ఏపీలో జరుగుతోన్న రాజకీయ రచ్చ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లింది.